నమస్తే కపిల్ చిట్స్ జే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి మన టాపిక్ వ్యసనాలు. మారుతున్న కల్చర్ ప్రభావమో లేక విదేశీయుల ప్రభావమో తెలియదు కానీ ఇప్పుడున్న విద్యార్థులు ముఖ్యంగా యువత అంతా కూడా డ్రగ్స్కి, సిగరెట్స్కి, రేస్కి ఇలా రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉన్నారు. ఏదైనా ఒక పనిని మామూలుగా చేస్తే అది అలవాటుగా ఉంటుంది, కానీ అవసరానికి మించి చేస్తే అది వ్యసనంలా తయారై వాళ్ళు సక్సెస్ సాధించడానికి అడ్డుగా మారుతుంది. మరి ఈ వ్యసనాలని ఎలా అధిగమించి సక్సెస్ ఎలా సాధించాలి అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ఆయన పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. హలో సార్. విద్యార్థులు రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయి సక్సెస్ సాధించలేక మనోవ్యధ పడుతూ ఉంటారు. అసలు ఏది వ్యసనం కాదు అనేది కూడా తెలియదు వాళ్ళకి. దీని గురించి ఏం చెప్తారు మీరు? నిర్ణయం తీసుకోలేని టైంలో ఎలా ఉంటుందంటండి, ఏది వ్యసనము ఏది వ్యసనం కాదు అనేది. అయితే ఈ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకుంటే దాంట్లో 5 అంశాలు ఉన్నాయండి ఒక హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్ అండి. బాడీ అండ్ సెల్ఫ్, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ. ఈ సెల్ఫ్లో 5 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ది ఈ అనుభవము, బోధ, కోరిక, ఆలోచన, ఆస్వాదన అని 5 అంశాలు. దీన్నే కొంచెం టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆత్మ, బుద్ధి, చిత్తము, వృత్తము, మనస్సు అనేది. అయితే ఈ మనస్సు అనేది ఎలా ఉంటుందంటే షార్ట్ కట్, అంటే తొందరగా హ్యాపీగా ఉండాలని. సో అందుకని ఏంటంటే ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. ఓకే, ఈ శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. సో తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. అయితే ఇది సడన్గా వ్యసనాలకు అలవాటు పడుతున్నామా అంటే అలా చెప్పడానికి వీల్లేదు. ఇదేంటంటే చిన్నప్పటి నుంచి ఒక మనిషి ఒక వాతావరణంలో పెరుగుతున్నాడు కదా, పెరుగుతున్నప్పుడు ఆ వాతావరణంలో లోపాలు ఉంటే కనుక తొందరగా వ్యసనాలకు అలవాటు పడతారు, లేకపోతే వ్యసనాలకు అలవాటు పడరు. అలా అని అందరూ పిల్లలు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని మనం చెప్పలేము. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్వైరన్మెంట్ అందరూ వ్యసనాలకు అలవాటు పడేటట్టే ఉంది ప్రస్తుతం అయితే ఒక ఇంట్లో అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి సంబంధంలో చాలా అంశాలు ఉన్నాయి. సపోజ్ తల్లిదండ్రులు, పిల్లలు, ఓకే, భార్య, భర్త, తర్వాత ఈ వాతావరణంలో తీసుకుంటే కనుక ఈ 9 అంశాలు ఉన్నాయండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 అంశాలు చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వ్యసనాల గురించి కాబట్టి నేను 2 అంశాల గురించి డిఫరెన్స్ చెప్తానండి. మమత, వాత్సల్యము. మమత అంటే మనకు సంబంధించిన వాళ్ళకి భౌతిక సౌకర్యాలు సమకూర్చడాన్ని మమత అంటాం. ఓకే. వాత్సల్యము అంటే ఈ సెల్ఫ్కి సంబంధించిన ఇవ్వడం అనమాట. ఈ మమత అంటే ఏంటి? ఫిజికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు నేను హ్యూమన్ బీయింగ్లో బాడీ అండ్ సెల్ఫ్ అని చెప్పాను కదా, బాడీకి సంబంధించినవి సమకూర్చడాన్ని మమత అంటాము, సెల్ఫ్కి సమంధించినవి సమకూర్చడాన్ని, అది ఇవ్వడాన్ని వాత్సల్యం అంటాం. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ అందరూ బాడీకి సంబంధించినవి అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ని ఇచ్చేసి అన్నీ ఇచ్చేసాం అనుకుంటున్నారు. దాంతో పిల్లలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కొంతసేపు హ్యాపీగా ఉండి దాని తర్వాత విసుగు పుట్టేసింది. తర్వాత దే వాంట్ టు గో అవుట్. అప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపించేవి ఇలాంటివి అన్నీ. ఏంటి? తర్వాత తొందరగా హ్యాపీగా ఉండడానికి ఏంటి? స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, తర్వాత ఈ ఛాలెంజెస్ కానీ, ఇట్లాంటివన్నీ ఈ మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ప్రేరేపిస్తుంటాయి అన్నమాట. సో నువ్వు ఏరే వీడు తాగడరా, వేస్ట్ వీడు అనగానే వాడికి కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. సో నేనేం తక్కువనా అనేది. సో ఇలా పడిపోతాడు. కానీ అది అందరితో షేర్ చేసుకోవడం చాలా కష్టం. ఓకే, ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన తర్వాతనే వాళ్ళు బాధపడుతున్నారు. ఇది సహజ స్వీకృతితో రాదండి, ఇది న్యాచురల్ యాక్సెప్టెన్స్తో అస్సలు రాదు ఇది. సో అవి వ్యసనాలు. ఓకే సార్, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది చదువుకున్న విద్యార్థుల్లో కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు, ఇది వ్యసనం, ఇది మనం చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు అని తెలిసి కూడా వాటికి పదే అలవాటు పడి తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక తారాస్థాయి వరకు చేరిపోయిన తర్వాత వాళ్ళని ఆ స్థితి నుంచి బయటికి తీసుకురాగలుగుతామంటారా? రాగలుగుతామండి. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, ఒక చిన్న కరెక్షన్ అండి దాంట్లో. ఏంటంటే తెలిసి కూడా అంటున్నారు. సో నా ఉద్దేశం ప్రకారంగా తెలిసి చెయ్యరండి, తెలియకుండానే చేస్తారు. తెలుసని అనుకొని చేస్తున్నారు అది. ఓకే, మనం ఏమనుకుంటున్నామంటే నాకు తెలుసు ఇది మంచిది కాదు అని అయినా కానీ చేస్తున్నానని కాదు, ఇది తెలియకుండానే చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఈ తెలుసు అనేది ఎలా ఉంటుందంటే నేను ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నా సహజ స్వీకృతి ఆధారంగా తీసుకుంటున్నానా లేదా,
ఓకే, దట్ ఈజ్ నంబర్ 1 కండిషన్. నంబర్ 2 కండిషన్ ఏంటంటే, నేను ఏదైతే నిర్ణయం అలా తీసుకున్నానో నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉండాలండి, ఉభయ సుఖం కలగాలి. మనం 3 కేటగిరీస్లో నిర్ణయాలు తీసుకుంటామండి. కేటగిరీ నంబర్ 1 ఏంటంటే మనకి నచ్చట్లేదు, ఓకే, అంటే ఏమంటారు, సహజ స్వీకృతి ఆధారంగా తీసుకోలేదు, మనకి నచ్చట్లేదు. కేటగిరీ నెంబర్ 2 పని ఏంటంటే మనకి నచ్చుతుంది కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చట్లేదు ఆ పని. మూడో కేటగిరీ ఏంటంటే మనకి నచ్చుతుంది ఆ పని, తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదే ఇప్పుడు ఏ కేటగిరీ వర్క్స్ ఎక్కువ చేయాలి, కేటగిరీ నెంబర్ 3. బట్ ప్రస్తుతం చేస్తున్నాయి 1 and 2. ఎందుకు అనంటే నేను తీసుకునే నిర్ణయం సహజ స్వీకృతి ఆధారంగా లేదు, అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా లేదు, తర్వాత మ్యూచువల్ హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు. సో ఇలాంటివి చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే నేను ప్రెషర్లో ఉంటాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రెషర్లోకి నెట్టేస్తూ ఉంటాను. ఎక్కువగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏమనుకుంటూ ఉంటారంటే ఫ్రెండ్స్ వల్లే వీడు చెడిపోయారు, వీడు చాలా మంచివాడు బేసికల్గా, కానీ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు కాబట్టి వీడు చెడిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం పర్సనల్గా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అదంతా మన బాధ్యత. సో ఇక్కడ ఎవరిది తప్పంటారు? ఒక వ్యసనానికి ఒక వ్యక్తి అలవాటు పడుతున్నాడు అని అంటే ఫ్రెండ్షిప్ వల్ల అలవాటు పడుతున్నాడా, లేకపోతే పర్సనల్గా తనంతట తానే అలవాటు పడిపోతున్నాడా? లేదండి, ఫస్ట్ దీనికి ముఖ్యంగా కారణము ఇంటి వాతావరణమే. ఇందాక చెప్పాను కదా మమతా వాత్సల్యం అని. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మమతా వాత్సల్యము, నేను ఢిల్లీ వెళ్తున్నాను అనుకోండి, మా ఇంట్లో చెప్పి వెళ్ళాలా చెప్పకుండా వెళ్ళాలా మీరే ఆలోచించండి. చెప్పి వెళ్ళాలి, ఓకే. సో భార్యకి చెప్పేశాను, దాన్ని ఓకే అన్నది. తల్లిదండ్రులకు చెప్పేశాను, వాళ్ళు ఎప్పుడు వస్తావు అని అడిగారు, అంతే. మా అబ్బాయికి చెప్పాను, అబ్బాయికి చెప్తే మా అబ్బాయి అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఎందుకు వెళ్తున్నావు, ఓకే. దాని తర్వాత నాకు మీటింగ్ ఉందని చెప్పాను, ఏం మీటింగ్ అని అడుగుతాడు. దాని తర్వాత ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీటింగ్ ఉందని చెప్పాను, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అని అడుగుతాడు. అయితే ఏంటనంటే వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నేను ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాను అనేది ప్రశ్న, నేను దానికి జవాబు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం నాకు చేత కాదు, లేకపోతే నా దగ్గర ఆన్సర్ లేదు, లేకపోతే నా దగ్గర టైం లేదు, నాకు విసుగు వచ్చేస్తుంది. దాంతో ఇవన్నీ కట్ చేయడానికి నేను ఏమంటానంటే, అరే నాన్న ఢిల్లీ నుంచి నీకు జీన్స్ కొనుక్కొస్తాను రా అని చెప్తాను. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్కి సంబంధించింది. నేనేం చేశానంటే దాన్ని జీన్స్ అనేది ఒక వస్తువు, బాడీకి సంబంధించింది అది. సో బాడీ కింద మార్చేస్తాను, అది బాడీకి సంబంధించి. ఇలా చాలా చేస్తూనే ఉంటాను, ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇలా వందల వేల సార్లు నేను చేస్తాను. సో 4 సంవత్సరాల తర్వాత నేను అడిగాను, నేను మళ్ళీ బెంగళూరు వెళ్తున్నానని చెప్తాను. మా అబ్బాయి ఏమీ అడగడు, ఎందుకు వెళ్తున్నావు అని ఏమి అడగడు, నాకేం తెస్తావు అని అడుగుతాడు. అయితే ఇలాంటి అలవాటు ఇంట్లోనే చేస్తున్నామండి. ఏంటి, వాడు నాలెడ్జ్కి అంటే సెల్ఫ్కి సంబంధించిన క్వశ్చన్ని వస్తువుల కిందకి మార్చేస్తున్నాను నేను. అయితే వస్తువు వల్ల హ్యాపీగా ఉండగలుగుతామనేది ఇంట్లోనే క్రియేట్ చేస్తున్నాను నేను. సో దానివల్ల ఏ వస్తువు అయినా సరే కన్జ్యూమ్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది, లేకపోతే అది నా దగ్గర ఉంటే నాకు పేరు వస్తుంది అనేది ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది అది. అయితే ఈ పేరెంట్స్ కనుక ఇంట్లోనే ఈ వాతావరణం లేకుండా, ఇలా కాకుండా వస్తువు కేవలం యూజ్ చేయడానికి, ఓకే, అనేది కనుక ఫిక్స్ అయితే కనుక ఈ వ్యసనాలు అనేది ఆటోమేటిక్గా రూట్ దగ్గరే పోతాయి. ఓకే సార్, ఈ టాపిక్కి సంబంధించి మన స్టూడెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం సార్. కపిల్ చిట్స్ జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడిగి తెలుసుకుందాం. మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అశ్విని, నేను IIITలో స్టూడెంట్ సార్. యాక్చువల్గా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా టాప్లో ఉండి వచ్చాడు, సడన్గా ఈ వ్యాసనాలకి అలవాటు పడిపోతున్నారు. దానికి కారణం ఏముంది అని అంటారు? 10th క్లాస్ ఇంటర్మీడియట్ జనరల్గా ఈ తల్లిదండ్రుల గైడెన్స్లో కానీ వాళ్ళ అబ్జర్వేషన్లో నడుస్తుండండి చాలా మటుకు, లేకపోతే కోచింగ్ క్లాసెస్లో కనుక. అయితే అలా నడుస్తుంది. తర్వాత సడన్గా ఈ ఇంజనీరింగ్లోకి వచ్చేటప్పటికి ఒక ఫ్రీ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. అయితే పేరెంట్స్కి ఎలా ఉంది అని అంటే, వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్ళిపోతే అమ్మయ్య 4 సంవత్సరాలు ఊపిరి పీల్చుకోవచ్చు మేము అనేది. అయితే సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే ఇందులో ప్లేస్మెంట్స్ సరిగా ఉన్నాయా లేవో ఇవన్నీ ఆచితూచి నిర్ణయం తీసుకొని పంపించేశారు. పంపించిన తర్వాత ఏమైందంటే ఆ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంది కదా, అయితే ఇన్ని రోజులు ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రెషరైజ్డ్ ఎన్వైరన్మెంట్, సడన్గా వచ్చేటప్పటికి ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఉంది. అయితే ఫ్రీ ఎన్వైరన్మెంట్లో ఇమీడియట్గా ఈ పికప్ చేసుకుంటాము. అందుకని చెప్పాను కదా లాస్ట్ది, మనసు అనేది తొందరగా ఎంజాయ్ చేయడానికి దారులు వెతుక్కుంటుంది, ఏది కనిపిస్తే అది తీసేసుకుంటారు ఆ టైంలో. సో అదే మెయిన్గా కారణం. అయితే ఏంటనంటే ఇక్కడ రిలేషన్షిప్లో లోపాలు కనిపిస్తాయండి. ఇమీడియట్గా వ్యసనాలకు అలవాటు పడితే కనుక రిలేషన్షిప్లో లోపాలు కనిపిస్తాయి.
ఇప్పుడు 10th క్లాసు 90% ఇంటర్మీడియట్ 95-96%, సడన్గా ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతారు. ఓకే, సో ఏదో ఒక దానికి అడిక్షన్. సో అప్పుడు ఈ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వగానే నాకు ల్యాప్టాప్ కావాలి, అది కావాలి, ఇది కావాలని కొనుక్కున్న తర్వాత ఈ గేమ్స్కి కానీ, వీడియో గేమ్స్ కానీ, మూవీస్కి కానీ దీనికి అలవాటు పడిపోయి దెన్ దెర్ విల్ బి ప్రాబ్లం. అయితే పేరెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే వాళ్ళకు ఎలాంటి కొత్త ఫ్రెండ్స్ తయారవుతున్నారు, ఇంట్లో డిస్కషన్ అనేది జరగాలండి. ఇంట్లో డిస్కషన్ జరగలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కాలేజీలోకి వెళ్ళగానే వాళ్ళ చేతులు దులిపేసుకుంటున్నారు, మా పని అయిపోయింది ఇంకా అనేది. అప్పుడు ఈ కారణం డేంజర్, చాలా పెద్ద డేంజర్ ఇది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీవాణి, నేను ఎంటెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండియన్ కల్చర్ నుంచి వెస్ట్రన్ కల్చర్కి అందరూ అడిక్ట్ అయిపోతున్నారు, దానికి కారణం ఏంటి? ఇక్కడ అంటే తేడా చాలా మటుకు వెస్ట్రన్ కల్చర్ నుంచి ఇండియన్ కల్చర్ నుంచి వెస్ట్రన్ కల్చర్ అనుకుంటున్నాం, కానీ అసలు తేడా అది కాదండి. తేడా ఏంటి అని అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో అర్థమై సెలెక్ట్ చేసుకుంటున్నామా, అలవాట్లను బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది. నేను చిన్న ఉదాహరణ చెప్తానండి. మా నాన్నమ్మకి 50 మంగళారతులు వచ్చు, మా అమ్మకి 20 వచ్చు, మా మిస్సెస్కి 5 వచ్చు. నెక్స్ట్ జనరేషన్లో క్యాసెట్స్ వస్తాయి, ఇప్పుడే వచ్చేసాయి. ఎందుకు? అన్నీ బాగుంటే కంటిన్యూ అయ్యాయి కదా. ఓకే, అప్పుడు ఏమైందంటే ఈ అలవాట్ల ప్రకారంగా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ అలవాట్ల ప్రకారంగా కంటిన్యూ అయ్యేవి నెక్స్ట్ జనరేషన్లో డెడ్ అయిపోతాయండి, ఉండవు. ఓకే, ఏదో అంటే ఈ పండుగలప్పుడే ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇండియన్ కల్చర్ మొత్తం ఓన్లీ ఫెస్టివల్స్కే రిస్ట్రిక్ట్ అయిపోతుంది, మిగతా అంతా ఫ్రీ కల్చర్ అయిపోయింది. అయితే అలవాటై చేస్తున్నామా, అర్థమై చేస్తున్నామా? చెప్పాను కదా, అర్థమై చేస్తే అథెంటిసిటీ ఉంటుంది, ఎందుకు చేస్తున్నామో మనం ఫిక్స్ అవుతాం. కేవలం అలవాటై చేసామనుకోండి, చుట్టూ వాతావరణం మారగానే మనం మారిపోతాం. అయితే ఈ స్వతంత్రంగా జీవిస్తున్నామా, పరతంత్రంగా జీవిస్తున్నామా అనడానికి ఎగ్జాంపుల్ ఇదే. సార్, నా పేరు హేమంత్, నేను IIITలో ఎంటెక్ చదువుతున్నాను. సార్, వ్యసనానికి అలవాటుకి తేడా ఏంటి సార్? వ్యసనాలకి అలవాటుకి ఏంటనంటే, ఈ వ్యసనాలలో చాలా మటుకు ఈ నెగిటివ్ కనోటేషన్ అనేది ఉంది. అంటే ఏంటి, మీ హెల్త్ కానీ మీ రిలేషన్స్ కానీ పాడయ్యేవి. ఓకే, అలవాట్లు ఎలాంటివంటే, ఈ అలవాటు మీరు కొన్నిసార్లు మీరు చేయకపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఈ వ్యసనాలు ఏంటనంటే, మీరు కనుక ఎవరన్నా మానేయమని ఫోర్స్గా మానేపించారనుకోండి, మీరు వాయిలెంట్గా తయారైపోతారు. అవి వ్యసనాలు. ఇంకోటి ఏంటంటే, వ్యసనాల వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ చాలా ఉంది. ఓకే, అలవాట్ల వల్ల డిస్ట్రక్షన్ అంత లేదు, బట్ వ్యసనాల వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ చాలా ఉంది. సో దానివల్ల మీరు నాకేంటిలే అని మీరు అనుకోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సపోజ్ పేరెంట్స్ కానీ, రిలేటివ్స్ కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు చాలా బాధపడతారు. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ అడిగే ముందు మరో చిన్న విరామం తీసుకుందాం సార్. కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునఃస్వాగతం. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ అని డౌట్ అడుగుతారు, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అలీ, నేను MBA స్టూడెంట్ని. నా డౌట్ ఏంటంటే, మానసిక స్థితిగతుల వల్ల మనము వ్యసనాలకి అలవాటయ్యే అవకాశం ఉందా? మైండ్ అనేది వ్యసనాలకి అట్రాక్ట్ చేస్తుందండి చాలా మటుకు. ఓకే, సో మైండ్ ఏంటంటే, మైండ్కి ఫస్ట్ కాంటాక్ట్ ఇంద్రియాలండి, మన లోపల ఉన్న ఇంద్రియాలు. అయితే ఈ ఇంద్రియాలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. అయితే ఏమవుతుందంటే, మనము ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఫిజికల్ ఫెసిలిటీస్ కేవలము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అంటే 3 రకాలుగా పనిచేస్తాయి. పోషణకి కానీ, రక్షణకి కానీ, సదుపయోగానికి కానీ, బాడీని. ఓకే, ఈ 3ంటికి కాకుండా ఇంకా దేనికన్నా యూజ్ చేసామనుకోండి, ఓకే రైట్, అది వ్యసనం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేయడము ఎందుకు చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నామని. అందులో ఈ 3 అడ్రస్ అవ్వట్లేదు. ఏంటి, పోషణకి కానీ, రక్షణకి కానీ, సదుపయోగానికి కానీ దేనికి పనికి రావట్లేదు, బట్ ఏంటి, ఎంజాయ్ చేస్తామని. అయితే ఈ ఎంజాయ్మెంట్లో ఒక తేడా ఉందండి. ఏంటనంటే, మనం ఏదన్నా కన్జ్యూమ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ బౌల్ ఆఫ్ గులాబ్ జామున్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక గులాబ్ జామున్ తీసుకున్నాను, నోట్లో వేసుకున్నాను. ఓకే, సో బాడీ గులాబ్ జామున్ని కన్జ్యూమ్ చేస్తుంది. టేస్ట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ బాడీ నుంచి సెల్ఫ్కి వెళ్ళింది. సెల్ఫ్ ఏముంటుంది, ఇంకోటి తీసుకో అన్నది, నేను ఇంకోటి తీసుకున్నాను, తిన్నాను, మళ్ళీ ఇంకోటి తీసుకో అన్నది, ఇంకోటి తీసుకున్నాను, తిన్నాను. ఇలా కంటిన్యూస్గా తినాలంటే 3 విషయాలు అవసరం. మొదటిది, చాలా గులాబ్ జామున్లు ఉండాలి అక్కడ. రెండవది, కడుపు ఖాళీగా ఉండాలి. మూడవది, ఫీలింగ్ కంటిన్యూ అవ్వాలి. అయితే ఈ ఫీలింగ్ అనేది తొందరగా పోతుంది. గులాబ్ జామున్లు కొనుక్కోవచ్చు, కడుపు ఖాళీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు, కానీ ఫీలింగ్ పోతుంది. ఎందుకనంటే ఇది ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే ఈ ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని ఆస్వాదించాలనుకుంటామో అది ఫస్ట్ అవసరం అనిపిస్తుంది.
కొంచెం సేపటి తర్వాత అనవసరం అనిపిస్తుంది, మరి కొంచెం సేపటి తర్వాత రుచి మారిపోతుంది, ఇంకొంచెం సేపటి తర్వాత అసహనీయం అవుతుంది. సో అందుకనే ఇప్పుడు విస్కీ కానీ ఏదైనా తాగుతున్నారనుకోండి, ఫస్ట్ బాగుంది, కొంచెం సేపటి తర్వాత అనవసరం అనిపించింది కానీ అయినా తాగాం, మళ్ళీ తర్వాత ఏం వామిటింగ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటి, మనసు హ్యాపీగా ఉన్నది అనుకుంటున్నాము కానీ సెల్ఫ్లో కానీ ఫీలింగ్ బాగాలేదు. సెకండ్ ఏంటనంటే బాడీకి ఏ రకమైన హెల్త్ రావట్లేదు దానివల్ల. ఓకే, కానీ ఇప్పుడు ఈ వాతావరణం ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి సడన్గా రిలీఫ్ కోసం అది తీసుకుంటున్నాను. కానీ ఇదే రిలేషన్షిప్తో అప్లై చేశారనుకోండి, ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజారాం. నేను ట్రిపుల్ పిహెచ్డి చేస్తున్నాను. ప్రస్తుతం నేటి సమాజంలో ఉన్నటువంటి యువత వ్యసనాలకి చాలా అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ వ్యసనాల బారి నుంచి తప్పించుకోవాలంటే ఏమైనా చర్యలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీ చుట్టూ ఉన్న వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉన్నారా అనేది గుర్తించండి. ఇది జనరల్గా అంటే సొసైటీ నుంచి వచ్చే సొల్యూషన్ ఒకటి. మీరు మీ చుట్టూన్న వాతావరణంని ఎలా అంటే చక్కదిద్దుకోవాలనేది ఇంకొకటి. అయితే ఈ మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంటే ఈ వ్యసనాల నుంచి తీసేయాలనంటే మీ స్నేహం అంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది అంటే ఒక ఏమంటారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్కు ఉన్న వ్యసనాల వల్ల వాడి హెల్త్కి కానీ అతని రిలేషన్షిప్స్కి కానీ ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఫస్ట్ క్యాల్కులేట్ చేయండి. దాని తర్వాత మీ ఫ్రెండ్షిప్ వల్ల ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ ఏ రకంగా మీరు హెల్ప్ చేయగలుగుతారో అది చూడండి. ఓకే, ఫ్రెండ్షిప్ సరిగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ని. ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ అనగానే కేవలం ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే కానీ లైఫ్లో క్లియర్గా అడ్వైజ్ ఇచ్చి నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాననే ఫ్రెండ్స్ చుట్టూ లేరు. ఓకే, నాది నేను చూసుకుంటాను, నీది నువ్వు చూసుకో అనే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఓకే, మనం కూడా అలాంటి ఫ్రెండ్స్నే ఇష్టపడుతున్నాం, ఎందుకంటే ఎవరు నన్ను ఏమనొద్దు. ఇప్పుడు జనరల్గా చూడాలంటే ప్రతి మనిషి సింగిల్ అయిపోయాడండి, సింగిల్. ఓకే, అయితే నలుగురు నన్ను చూసి ఏమన్నా అంటారా అనేది. ఇప్పుడు మీరు చూడండి, మీ దినచర్య ఎవరితో షేర్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే నేను డైలీ రొటీన్ ఫాలో అవ్వకపోతే వేరే వాళ్ళు నన్ను పాయింట్ చేస్తే నేను ఫీల్ అయిపోతాను. ఓకే, అయితే ఎవరు నన్ను టచ్ చేయొద్దు, అందుకని నేను ఎవరికీ నేను చెప్పలేను. సో మీరు మీ డైలీ రొటీన్ కానీ అన్నీ మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు ఏం చేస్తారో 10 మందితో షేర్ చేయండి, వాళ్ళని కూడా అలానే షేర్ చేసుకోమనండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యసనాలు అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఓకే సార్, చివరిగా ప్రేక్షకులకి ఎక్కువ వ్యసనాలకి అలవాటు పడే విద్యార్థులను యువతను సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు బయటపడడానికి, అలాగే పేరెంట్స్ వాళ్ళని బయట తీసుకోవడానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇప్పుడు సెల్ఫ్గా వాళ్ళంతట వాళ్ళు బయటపడాలి అని అంటే కొంచెం కష్టం అండి, ఎందుకంటే సెల్ఫ్గా వాళ్ళకు నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలిగే స్టేజ్లో ఉంటే వ్యసనాలకే అలవాటు పడరు. అయితే ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే గైడెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళను ఇమీడియట్గా కాంటాక్ట్ చేయడం చాలా మంచిది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం కోల్పోవడము, రిలేటివ్స్ మీద విశ్వాసం కోల్పోవడము, సొసైటీ మీద విశ్వాసం కోల్పోవడం, ఈ 3 జరిగాయి అనుకోండి, దట్ లీడ్స్ టు డిజాస్టర్. అయితే ఎవరైతే ఈ ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి నేను బయటపడాలనుకుంటున్నానని ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు సడన్గా నువ్వు చెడిపోతున్నావు, నీకు ఈ సలహా నేను ఇస్తాను అంటే తీసుకునే స్టేజ్లో ఎవరు లేరు. అయితే నా సైడ్ నుంచి కొంచెం ప్రొయాక్టివ్గా నేను అడగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేను వ్యసనాలకు అలవాటు పడితే, ఒకవేళ నా చుట్టూ ఉన్న వాళ్ళు కనుక వ్యసనాలకు అలవాటు పడి ఉంటే కనుక నేను హెల్ప్ చేస్తాను అనేది మెసేజ్ కానీ ఇండికేషన్ కానీ దట్ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ యాక్టివిటీ నా సైడ్ నుంచి అవసరం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వ్యసనాల గురించి మంచి విశ్లేషణ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, చూసారుగా ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్లు ఒక వ్యక్తి, ఒక విద్యార్థి వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు అని అంటే అది ప్రెజర్ కారణంగానే మాత్రమే అలవాటు పడుతున్నాడు. అలాంటి వ్యక్తిని విద్యార్థులు కావచ్చు, సమాజం కావచ్చు, వాత్సల్యం, ప్రేమ కురిపించడం ద్వారా ఆ వ్యక్తిని ఆ వ్యసనాల బారి నుంచి బయటపడేలా చేయవచ్చు. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ డే హో సక్సెస్ మంత్ర. నమస్తే.